జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎడ్జాబ్బాల్ బై న్యూసా. సరే, ఇప్పుడు మన స్వామి ఉన్నాడు కదా, రావణ స్వామి. ఆయనే కాదు, ఆయన భక్తుడైనటువంటి హనుమంతుడు కూడా ఎంత బలశాలో మనకందరికీ బాగా తెలుసు. అదే మాదిరిగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎంత పవర్ఫుల్లో అజిత్ దోవల్ ఉన్నారు. ఎవరు? ఆయన మన జాతీయ భద్రతా సలహాదారు అనమాట. ఆయన కూడా అంత పవర్ఫుల్. ఆయనకు సంబంధించిన, అలాగే రష్యా భారతదేశాలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రము సూపర్ అంటే సూపర్, డౌటేలే. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఇంక అసలు విషయానికి వచ్చా, ఎట్టకేలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ను మన భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి మన అజిత్ దోవల్ గారు కలిసినారు. మొన్న ఈ రష్యా పర్యటనకు వెళ్ళిన అజిత్ దోవల్ గారు నిన్న సెయింట్ పీటర్స్బర్గ్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే కలిసినారు. దాదాపుగా గంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించిన అంశాల మీదనే సాగినట్టు తెలుస్తుంది. చూడండి, ఇంకొక విషయం, దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉన్నది. అజిత్ దోవల్ గారు ఈ రష్యాకు ఉరికే ఏం బోలా. ఆయన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి తరఫున, అంటే శ్రీరామచంద్రుడికి ఆంజనేయ స్వామి ఎట్టా దూతగా పోతాడో ఈయన తరఫున, ఆ మాదిరిగా మోడీ గారి తరఫున అజిత్ దోవల్ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఈ శాంతి చర్చలు జరపడానికి రష్యా పర్యటనకు పోయినాడు. నిజానికి ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్ వివిధ దేశాధినేతలను తప్పించి అంతకన్నా స్థాయి తక్కువ వాళ్ళతో పెద్దగా చర్చలు జరపరు. కానీ మన అజిత్ దోవల్ గారితో మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏకంగా ఏంటంటే రొంతా కాసిన సేపు కాదు, ఏకంగా ఏంటంటే ఒక గంట పాటు ప్రత్యేకంగా సమావేశం అవడం ఇక్కడ విశేషం. అర్థమైందా? నేను చెప్పేది ఏంటంటే, రాముడు పంపించాడు అంటే ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా మీట్ అవ్వాల్సిందే. అదేవిధంగా మోడీ గారు పంపించినారంటే అజిత్ దోవల్ గారిని కూడా ఖచ్చితంగా మీట్ అవ్వాల్సిందే. అజిత్ దోవల్ గారు కూడా ఏం సామాన్యుడేం కాదు. ఆయన ఏందో జేమ్స్ బాండ్ అంటారు చూడు, ఆ జేమ్స్ బాండ్, ఇండియన్ జేమ్స్ బాండ్. ఆయన ఏం మామూలు మనిషి ఏం కాదు, సామాన్యుడు కదా ఆయన. ఇక రష్యా పర్యటనకు వెళ్ళిన అజిత్ దోవల్ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఈ ఉక్రెయిన్ అలాగే రష్యా యుద్ధంలో ఒక పీస్ ఫార్ములాను, అంటే ఒక శాంతి ఫార్ములాను తీసుకొని వెళ్ళినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రధాని మోడీ గారి తరఫు నుండి అజిత్ దోవల్ ఈ శాంతి ఒప్పందం గురించి పుతిన్కు వివరించడానికి రష్యా వెళ్ళినట్టు సమాచారం వస్తుంది. ఈ చర్చలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ శాంతి ఒప్పందం గురించి భారత్ను ప్రశంసించినట్టు తెలుస్తుంది. అంటే చూడండి, ఆయన ఏదో అద్భుతమైన ప్లాన్ ఏదో చెప్పి పంపించాడు మోడీ గారు అట్లా. అంతేకాకుండా భారత్తో అత్యున్నతమైన ఈ స్పెషల్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, అంటే ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు స్వయానా ఎవరు పుతిన్ వెల్లడించడం ఇక్కడ విశేషం. అంతేకాకుండా భారత్ ప్రారంభించబోయే ఈ 25 సబ్మెరైన్ల తయారీ ప్రాజెక్టును రష్యా నుండి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని కూడా తెలియజేయడం మరో విశేషం. ఈ పాయింట్కి సంబంధించి ఇంతకుముందు నేను ఒక వీడియోలో కూడా చెప్పిన, మీకు గుర్తుండదో లేదో. అంతేకాకుండా ప్రధాని మోడీ గారిని మరొకసారి రష్యా పర్యటనకు ఇచ్చేయమని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరడం ఇక్కడ గమనార్హం. మొత్తం మీద ఏంటంటే, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధ విరమణకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ఒక అడుగు పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది మోడీ గారి పవరా. ఇప్పుడు అదేదో సినిమాలో చెప్పినట్టు, యుద్ధం చేసేవాడి కంటే యుద్ధం ఆపేవాడు ఓడి పెద్ద పోతు మోగవాడు. ఇప్పుడు ఈ మనకు ప్రతిపక్ష నాయకుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఈయన పోయి అమెరికాకు పోయి ఎట్టాటి లంగా వ్యాపారాలు చేస్తాడు మనం అందరం కూడా చూస్తున్నాం. అంటే ఈ దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి కారుకుతలు కూర్చున్నాడో, ఈ దేశంలో నివసించేటువంటి మెజార్టీ ప్రజలైన హిందువులకు వ్యతిరేకంగా ఏ విధంగా మాట్లాడుతాడో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇలాంటి వాడు ఎక్కడ? అలాంటిది ప్రపంచమే ఏం చేయాలో దిక్కు తెలియక దిక్కులు ఆలకిస్తుంది. ఏది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎట్టా ఆపాలని చెప్పేసి. కరోనా అయిపోయింది అనుకుంటే, కరోనా అయిపోయిన తర్వాత ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం దొరుకునేది. అట్లాంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేదానికి ఈయన పెద్దన పాత్ర పోషిస్తున్నాడు. ఎవరు? నరేంద్ర మోడీ గారు. అగ్రరాజ్యం అని చెప్పుకుంటే అమెరికానే ఆడ ఏలా ఊసిపోయిన కుక్క మాయర కింద నేలేసం కూర్చోంటే ముడ్డే చేతగాక దొబ్బలేక అట్టాడిది మోడీ గారు ఆ పనిని చేసి చూపించారు. అది ఆ మోడీ గొప్పతనమా? అది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. తప్పనిసరిగా 10 మందికి ఇలాంటి న్యూస్ తెలియాలా, మన దేశ గొప్పతనం అంటే ఏంది, ఈ దేశ ప్రధాని గొప్పతనం ఏంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. ఊరికేనే ఏదంటే అది మాట్లాడేది కాదు. కాబట్టి నేను బాధ్యతగా ఈ వార్తను సేకరించి మీకు ప్రజెంట్ చేస్తున్నా. మీరు 10 మందికి షేర్ చేసే ప్రయత్నం దయచేసి తప్పనిసరిగా ఒక బాధ్యతగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.